నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నీట్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో ముడిపడిన ఈ పరీక్షపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళన కొనసాగుతున్నాయి. పరీక్ష నిర్వహించిన తీరులో లోపాలు తలెత్తడం, కొన్ని పేపర్లు ఆన్లైన్లో కనిపించడం లాంటివి ఆందోళనకు దారితీశాయి. అటు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థులు నిరసనలకు దిగారు. కేంద్రం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అటు ప్రతిపక్షాలు వీళ్లకు మద్దతునిస్తున్నాయి. నీట్ ని ప్రవేశపెట్టినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న డీఎంకే మోదీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిందని, అటు కేంద్రం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలబడి చూస్తోందని డీఎంకే మండిపడింది. కోచింగ్ సెంటర్లకు అండగా నిలబడుతోందని అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ కేసు విచారణలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీహార్ కి చెందిన ఓ ముఠా 35 మంది విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 32 లక్షలు తీసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే ఎగ్జామ్ పేపర్ ని లీక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న 14 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రోజు ముందే ఆయా విద్యార్థులకు ఎగ్జామ్ పేపర్ ని పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 5న దాదాపు 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు. జూన్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే అదే రోజున లోక్సభ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే నీట్ ఫలితాలు విడుదలయ్యాక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 67 మందికి 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి. ఇదే అనుమానాలకు దారితీసింది. కొంతమందికి గ్రేస్ మార్కులు ఇచ్చిన విషయంలోనూ అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అప్పుడే కేంద్రం 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసినట్టు స్పష్టం చేసింది. వీళ్లు రీటెస్ట్ చేయొచ్చునని తేల్చి చెప్పింది. అయితే విద్యార్థులు మాత్రం కేవలం కొంతమందికే కాకుండా అందరికీ మళ్లీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే స్పందించారు. పేపర్ లీక్ అయినట్లు ఎక్కడ ఆధారాలు లేవని వెల్లడించారు. సుప్రీంకోర్టుకి అన్ని వివరాలు అందించామని, కేవలం కొందరు దీన్ని కావాలని రాజకీయం చేస్తున్నారని స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని గందరగోళంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. నీట్ ఎగ్జామ్ లో స్కామ్ జరిగిందని స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. అవకతవకలను సరిచేయాలని కోరారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం, మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష పే చర్చ నిర్వహించే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నీటి వ్యవహారంపై తక్షణమే స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని, వెంటనే బాధ్యులను శిక్షించాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కేటీఆర్ కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.